అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు, గాని అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలుగజేయవు. రకరకాల దిక్కుమాలిన ఆచారాల్లో అట్టుడికిపోయాం. అలాగే చెయ్యకూడనటువంటి కార్యకలాపాల్లో కూడా బందీలమైపోయాం. వీటన్నిటితో పాటు అన్నిటికంటే ముఖ్యంగా పాపము చేతిలో బందీలమయ్యాం. అయితే యేసుక్రీస్తు తన రక్తము చేత మనల్ని విమోచించి, మనందరి పాప విమోచన క్రయధనముగా తన ప్రాణమును సమర్పించి, ఆయన మన కోసం మరణించి తిరిగి లేచి మనందరినీ బంధ విముక్తుల్ని చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన వాడు విశ్రాంతిలోనికి ప్రవేశించాడు అని లేఖనం చెప్తుంది. ఆ పాపం నుంచి బయటపడటానికి పడాల్సిన పాటలు అన్నీ ఇన్ని కాదు. తెల్లవారుజామున 3 లేచి సన్నీళ్ళ స్నానం చేసేవాడిని గడగడ వణుకుతా. ఇది భక్తిలో భాగమే. నేల పడక, చెప్పులు లేకుండా నడక. అర్థమైందా? ఒంటిపూట భోజనం అన్ని రకాలుగా, అలాగే డబ్బులు వదిలించుకొని అనేక ప్రదేశాలకు ప్రయాణాలు చేసి, అక్కడ పోతే ఆ నదిలో మునిగితే పాపాలు పోతాయి, ఈ నదిలో మునిగితే పాపాలు పోతాయి, ఆ గుంటలో మునిగితే పాపాలు పోతాయి, ఈ మురికి నీళ్ళ కోనేట్లో మునిగితే పాపాలు పోతాయి. పాపం నుంచి బయటపడటానికి నేను తిరిగాను, జనం కూడా తిరుగుతున్నారు ఇప్పుడు. అయితే దేవుని కృపను బట్టి 2002వ సంవత్సరంలో యేసు ప్రభు నన్ను దర్శించడం, నా మనోనేత్రాలు వెలిగించడం జరిగిన తర్వాత పై ఆచారాలు అసలు పత్యాలు కాదు, అసలైన పత్యం పాపమేనన్న సంగతి అర్థమైంది. దేవునికి స్తోత్రం. పాపానికి దూరంగా ఉంటే, పాపాన్ని అసహించుకొని విసర్జిస్తే అంతకు మించినటువంటి పత్యం ఇంకొకటి లేదురా అబ్బాయ్ అనే సంగతి క్రీస్తులో నాకు అర్థమైంది. మొదలైనటువంటి బరువైన కాడంతా తొలగిపోయింది. ఎవడైనా యేసు ప్రభుని వదిలిపెట్టి మళ్ళీ ఆ కాడి కిందకి వెళ్తున్నాడంటే వాడి మైండ్ పనిచేయట్లా, మానసిక రోగి అయిపోయాడు వాడు. వాడికి సరిగ్గా మైండ్ పనిచేస్తే సచ్చినా వాడు. ఎవడైనా ఇందులో నుంచి అందులోకి దాటిపోయాడంటే దెబ్బతిన్నట్టే, మైండ్ దెబ్బతిన్నట్టే, పక్కాగా చెప్తున్నా. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి విషయం అర్థమైతే, క్రీస్తులో ఉన్న స్వాతంత్ర్యం అర్థమైతే, దేవుని ప్రేమ అర్థమైతే, దేవుని మంచితనం అర్థమైతే, దేవుని నీతి నియమాలు అర్థమైతే, దేవుని వ్యక్తిత్వ సౌందర్యం అర్థమైతే, క్రీస్తు కోసం ప్రాణమైనా ఇవ్వటం జరుగుతుంది, కానీ క్రీస్తుని వదిలిపెట్టి పోవటం మాత్రం జరగదు. ఇందులో విశ్వాసి పాస్టర్ అనే పద్యం లేదు. ఎవడైనా యేసును వదిలాడు అంటే వాడు దరిద్రుడే, నంబర్ 1 దరిద్రుడు. యేసు ప్రభు మనకి స్వాతంత్ర్యం అనుగ్రహించాడు. వ్యసనాల నుంచి, పాపము నుంచి, దురాచారాలు అనేటువంటి బరువైన కాడి నుంచి మనకు విడుదల వచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. ఒక్కసారి అందరు కలిసి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఒక్కసారి అందరు కలిసి 2. ఇప్పుడు మీకు ఈరోజు మనకి యేసు ప్రభు స్వాతంత్ర్యం అనుగ్రహించాడు. మనకి ఏ విధమైన స్వాతంత్ర్యం అనుగ్రహించాడు? గతకాలపు ఆచారాది వ్యవహారాదులే మీరు చేయాల్సిన అవసరం లేదు. నా రక్తమునందు విశ్వాసం ఉంచుట ద్వారా మీకు రక్షణ. బాగుంది. అన్నిటి యందు స్వాతంత్ర్యం అనుగ్రహించాడని పౌలు భక్తుడు ఒక మాట అన్నాడు. యేసు ప్రభులోకి వచ్చాను, ఇప్పుడు నాకు అన్నిటి విషయంలో స్వాతంత్ర్యం వచ్చింది, అన్నిటి విషయంలో ఇప్పుడు నేను బయటపడ్డాను. ఇక దేని విషయంలో కూడా, ముఖ్యంగా పాపం విషయంలో నేను ఆరోపించబడను. కాబట్టి పాపం ఒక్కటి నా మీద ఆరోపణ చేయకపోతే ఇక ఏదైనా నన్ను శాసించలేదు, నాకు పూర్తి ఫ్రీడమ్ ఉంది అని మాట్లాడాడు. మీకు కూడా అదే ఫీలింగ్ ఉందా? యేసుక్రీస్తునందు నేను స్వతంత్రుణ్ణి. కొంతమందికి ఈ సంగతి ఇలా అర్థమైంది, మంచిదే, అందులో వాస్తవం ఉంది. అయితే దీన్ని హేతువుగా చేసుకొని, దేవుడు అనుగ్రహించిన ఈ స్వాతంత్ర్యాన్ని హేతువుగా చేసుకొని, యేసుక్రీస్తు యొక్క రక్తం నిన్నటి పాపాలకే కాదు, నేటి పాపాలకి, రేపటి పాపాలకు కూడా ఉపయోగపడుతుందని బరి తెగించి తమకివ్వబడినటువంటి స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళని కొంతమందిని చూశాను.
ఇప్పుడు నిజంగా యేసు ప్రభు మనకు స్వాతంత్రం ఇచ్చాడన్నది ఎంత నిజమో, కొన్ని విషయాలలో మన స్వాతంత్ర్యాన్ని ఆయన హద్దులలో పెడుతున్న సంగతి కూడా బైబిల్ స్పష్టంగా చెబుతుంది. అది కూడా అంతే నిజం. నేను స్వతంత్రుడిని, స్వతంత్రురాలిని అనుకొని నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు అని చెప్పలా. ఈ యేసు ప్రభు మనకు అనుగ్రహించిన స్వాతంత్ర్యం ఎలాంటిదంటే తండ్రి కొడుకు ఇచ్చే స్వాతంత్ర్యం లాంటిది. మళ్ళీ ఒకసారి చూద్దాం మీకు అర్థం కావటానికి. యేసు ప్రభు మనకు అనుగ్రహించేటువంటి స్వాతంత్ర్యం ఎలాంటిదంటే తండ్రి కొడుక్కి అనుగ్రహించేటువంటి స్వాతంత్ర్యం లాంటిది అని నేను అన్నా. తండ్రి కొడుకుని బానిసలాగా చూస్తాడా, కొడుకులాగా చూస్తాడా? అవునా? మరి అట్లయితే ఎందుకు అది చేయి, ఇది చేయి, ఇది చేయి, అది చేయని ఊరక పన్నులు చెబుతాడు? మీ నాన్న మీకు పన్నులు చెప్పాడా లేదా? అమ్మ అందరూ వింటున్నారా? కొడుకుని కొడుకులా చూస్తాడు అన్నారు. మరి కొడుకును కొడుకులా చూస్తే ప్రతి పని ఎవరికి చెబుతాడు? తండ్రి. రే పాల ప్యాకెట్ తేపు, రే కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి అమ్మేదో సరుకులు చెబుతుంది, పోయి తీసురాపు. రే అంకులోళ్ళ ఇంటికి వెళ్ళి నేను బ్యాగ్ ఇచ్చాను ఇందాక, పోయి తీసురా. ఏది 3 కిలోమీటర్లు పోవాలా నేను? పోవాలా? పడితే అంటాడు. వచ్చినట్టు పోయి తెస్తాడు. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు ఏడిసాం కూడా మనం. ఏదమ్మా నేను నాకే చెబుతాడని. ఎవరి మీద కంప్లైంట్? ఎవరికి కంప్లైంట్? అమ్మ దగ్గరికి పోయి. ఆయన ఏదో నా మీద పగబట్టినట్టున్నాడు, నేను కనపడితే చాలు ఏదో కూడా చెబుతున్నాడు నాకు. ఇప్పుడు కొడుకు స్వతంత్రుడా, బానిసా? ఏ తండ్రి దగ్గరికైనా పోయి మీ వాడు బానిసా స్వతంత్రుడు అంటే తండ్రి ఏమంటాడు? బానిస ఎవడురా, నువ్వు పిచ్చి ఎక్కిందే, నా కొడుకురా వాడు, నా బిడ్డ, నా యావదాస్తికి వారసుడు అంటాడు. అవునా? అంటే ఇప్పుడు వాళ్ళు ఏం బానిసత్వంలో లేరు, దాసత్వంలో లేరు. కన్ఫామేగా? వాళ్ళు ఏం బానిసత్వంలో లేరు, దాసత్వం లేరు. కన్ఫామేగా? కన్ఫామా కాదా? లేనట్టే ఉన్నారు. కానీ అబ్బాయి అమ్మాయి రోజు కంట్రోల్ చేయబడతానే ఉంటారు, హద్దులు గీయబడతానే ఉంటారు. స్వాతంత్ర్యం ఇచ్చినట్టుగా మనకి ప్రకటిస్తున్న ప్రభువే ఆ స్వాతంత్ర్యం అసలు ఏ విధమైన స్వాతంత్ర్యమో మనకు స్పష్టపరుస్తున్నాడు. పప్పులు వేయటానికి పప్పులు ఇక్కడ లేవు కాబట్టి ఎందులో కాలేస్తాం? తప్పులో కాలేస్తాం. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు అన్నాడు. సరే, ఆ మాట ఎప్పుడు అన్నాడో తర్వాత చెబుదాం. ముందైతే ఫస్ట్ పాయింట్కి వద్దాం. ప్రభువులోనికి కళ్ళు తెరిచిన తర్వాత ఇక లోక సంబంధమైన దిక్కుమాలిన ఆచారాలు, ఆ దరిద్రపు వ్యవహారాల వ్యసనాలు ఏమి ఉండవు. దేవుడి కృప వల్ల అన్నీ వదిలించబడతాయి. మిమ్మల్ని విశ్రాంతిలోకి నడిపించానంటాడు. చూస్తేనేమో క్రొత్త నిబంధనలు ఇటు తిరగనీడు, అటు తిరగనీడు. నీకు విశ్రాంతి బిడ్డ, మోహపు చూపు చూడవాకంటాడు. నీకు విశ్రాంతి బిడ్డ, ఒక చెంప కొడితే 2 చెంప తిప్పు అంటాడు. నీకు విశ్రాంతి, నా కాడి సులువు, నా భారం తేలిక అంటాడు. శత్రువుని ప్రేమించు అంటాడు. సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడొద్దు అంటాడు. పొరుగు వాందేది ఆశించొద్దు అంటాడు. దొంగిలవద్దంటాడు. లంచం పొందవద్దంటాడు. అబద్ధ సాక్ష్యం పలకొద్దంటాడు. అసలు ఏమి పూర్తి స్వాతంత్ర్యం అంటాడు. మళ్ళీ అడుగడుగున హద్దులు గీస్తాడు. ఈ యాజిరీజ్గా దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక తండ్రి తన పిల్లల్ని కంట్రోల్ చేసినట్టుగా యేసు ప్రభు మనల్ని తన కంట్రోల్ కిందికి తీసుకుంటాడు. మీ అందరూ అలా కంట్రోల్ చేయబడ్డారు, అలా ఆయన కాడి కింద ఉన్నవాళ్లే. మీరెప్పుడైనా ఇబ్బంది ఫీల్ అయ్యారా? ఆయన పెట్టినటువంటి కండిషన్స్ అన్నీ కూడా, ఆయన చెప్పే హెచ్చరికలు అన్నీ కూడా బిడ్డ చెడిపోకుండా కాపాడటానికి తండ్రి హద్దులు గీసినట్టే ఉంటుంది.
మొత్తం 100% మనల్ని ప్రేమించి హద్దులో పెట్టినట్టే ఉంటుంది. మనకి స్వాతంత్రం ఇచ్చాడా ఇలేదా? మనల్ని విమోచించాడా విమోచించలేదా? పెద్దగా చెప్పండి. విమోచించాడా? స్వాతంత్రం ఇచ్చాడా? మరి స్వాతంత్రం ఇస్తే అన్నీ చేసుకొనియాలిగా, ఎట్లా పడితే అట్లా ఉన్నాయాలిగా, మళ్ళీ అట్లా ఊరుకోడు. అంటే ఇది ఏ విధమైన స్వాతంత్ర్యమో మనం గుర్తుపట్టాలి. ఇది ఏ విధమైన స్వాతంత్ర్యం అంటే ఒక తండ్రి బిడ్డ విషయంలో కలిగి ఉండేటువంటి, ఒక పక్క బిడ్డకి స్వేచ్ఛనిస్తూనే మరో పక్క వాడిని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇందులో ప్రేమయే ప్రధాన భూమిక పోషిస్తుంది. ఇక్కడ ప్రేమయే ప్రధానం. నువ్వు స్వతంత్రుణ్ణి చేశావు కదా తండ్రి, అసలు లవ్ చేస్తున్నావా నన్ను యేసయ్య? అసలు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఇక నేను విచ్చలవిడిగా తిరుగుతాను, వదిలేయాలి. అదేం ప్రేమరా, దిక్కుమాలిన ప్రేమ అంటాడు ఆయన. తమ్ముడు అర్థమైందా నేను చెప్పేది? ఒకసారి పక్కన పలకరించండి. నిజంగా ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ కండిషన్ ఉంటుంది. నిజమైన ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా హద్దులు ఉంటాయి. నిజమైన ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ నియమము నియంత్రణ అనేవి ఉంటాయి. అది నిజమైన ప్రేమకు అర్థం. నువ్వు ఎట్లనన్నా ఊరేగు, విచ్చలవిడిగా తిరుగు, నేను నిన్ను ప్రేమిస్తున్నా అంతే. నువ్వు చేస్తా ఉండి నేను చూస్తా ఉంటా అనేది తేడా. అది ఎట్లా ప్రేమ అయిద్దండి? నువ్వు చేస్తా ఉండు నేను చూస్తూ ఉంటా అనేది ప్రేమ ఎట్లా అయిద్దండి? కాదు. యేసయ్య తన ప్రియమైన పిల్లలుగా మనల్ని కూడా మన దగ్గరకు తీసుకున్నాడు. ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని రాయబడి ఉంది ప్రభు వాక్కుగా. యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలును అని. తండ్రిగా వ్యవహరించినప్పుడు ఆయన నిన్ను నిజంగా ప్రేమిస్తాడు. నువ్వు ఆయనకు బానిసవు కాదు, యావదాస్తికి వారసుడివి, వారసురాలివి. గనుక లోకంలో మిగిలిన వాళ్ళు పోయినట్టు నిన్ను పోనీయడు. లోకంలో మిగిలిన వాళ్ళు బతికినట్టు నిన్ను బతకనీయడు. నిన్ను కొన్ని హద్దులలో నీతి నియమాల్లో పెడతాడు. ఎందుకంటే తన యావదాస్తికి నీవు వారసుడివి, వారసురాలివి గనుక నీవు క్షేమంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. ఆయన అనుగ్రహించిందంతా స్వతంత్రించుకోవాలి నువ్వు.